కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ అష్టోత్తర శత దివ్యదేశాధీశులకు ముందుగా మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు మన అర్చక స్వాములు. సేవిద్దాం. సమతామూర్తి సత్స్ఫూర్తి కేంద్ర వైభవశాలినే విశ్వతశ్చక్షుషే నిత్యం హృషికేశాయ మంగళం దివ్య సాకేతనాథస్య మహిమ్నా సుప్రభావితం స్థానమాసేతుషే నిత్యం మంగళం చక్రపానయే. గోవింద. కళ్యాణ మహోత్సవాన్ని प्रारंभन చేసుకుందాం. सभी अर्चक लोग बैठ जाइए. अपने अपने स्थान पे बैठ जाइए. ओम अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. अथ श्रियादिदेवीनां पाणिग्रहणमुत्तमम् सर्वकल्याणजननं सर्वशत्रुनिवारणम् आयुर्वृद्धिकरं नॄणां पुत्रश्रीकीर्तिवर्धनम् उद्वाह दिवसे प्राप्ते मुहूर्ते देशिकोत्तमः पृथक् देवस्य देव्याश्च पत्नीयात् कर्म कौतुकम्. श्री नारायण स्वामिनः विभवं विस्तारयन् देवस्य तण्डुल पूर्ण पात्रे त्रातारमिति मध्ये अष्टदल पद्मं विलिख्य ओम त्रातारमिन्द्रमवितारमिन्द्रगो हवे हवे स्वभगोषो रमिन्द्रम् हुवेनु शक्रं पुरोहोदमिन्द्रग्स्व मघवाधात्विन्द्रः ष्टदलेषु विमलाद्यष्टशक्तिरावाहयेत्. ओम विमलायै नमः. ఇక్కడ ओम उत्कर्षिण्यै नमः. 108 దివ్య దేశాల శ్రీమూర్తులు వేంచేస్తున్నారు. బంధువులారా, మధ్యలో మన ఆరాధ్యమూర్తి కోదండరామస్వామి వేంచేస్తున్నాడు క్రింద. దానికి కొంచెం పైగా వెనకాతల వైపు భగవద్ రామానుజాచార్య స్వామి వారు వేంచేస్తున్నారు. ఆ పైన మధ్యలో మన దివ్య సాకేత శ్రీరామచంద్ర ప్రభు వారు అక్కడ వేంచేసి ఉన్నారు. ఇలాగ 3 స్థానాల్లో ఇక్కడ మధ్యలో వారు ఉండి ఇటు అటు ఉండేటటువంటి దివ్య దేశాల యొక్క ఆ శ్రీమూర్తుల యొక్క ఉత్సవాన్ని ఇప్పుడు జరిపిస్తారన్నమాట. ఒక్కొక్క దివ్య దేశపు తిరునామాన్ని సంఖ్యని కూడా అక్కడ ఉటంకించి అది మనందరికీ తెలిసేటట్లుగా అక్కడ ఏర్పాటు చేశారు. మనకి ఆ పేరు చూపించినప్పుడు వాటిని మన దగ్గర ఉండే స్క్రీన్లో చక్కగా చూడొచ్చు. ఆ దివ్య దేశాల యొక్క తిరునామాలు మనకి దూరం నుంచి చూస్తుంటే మనకి అంతా ఒకటే, అదేదో ఎగ్జిబిషన్లా కనిపిస్తుంది తప్ప దాంట్లో మనకి అక్కడ స్పష్టంగా ఉండదు. టీవీలో చూపించినప్పుడు ఆ నామాలని మనం అందరం కూడా చూద్దాం. మన అర్చక స్వాములు అందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి చక్కగా శ్రద్ధగా అక్కడ స్వామికి ఉపచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ముందుగా స్వామికి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం అయిన తర్వాత కంకణ ధారణ చేయడానికి కావలసినట్లుగా ముందర ఆరాధన చేసి సంస్కారాలని ఆ కంకణ ధరింప చేయడానికి అర్ఘ్యపాద్య ఆచమనాదులని అందిస్తున్నారు. దాని తర్వాత మనకి ఆ కంకణాలని వారు దర్శింప చేస్తారు. స్వాములకి అందరికీ కూడా, అంటే పెరుమాళ్ళకి, స్వామికి, అమ్మవార్లకి కూడా కంకణ ధారణ చేస్తారు. దర్శనం చేసుకుందాం. వాచం విష్ణుగో సరస్వతి గో సవితారంజ వాజినం సోమగో రాజానం వరుణమగ్నిమన్వార భామహే
ఆదిత్యాన్ విష్ణుగం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం అగ్నిరాయుష్మానితి పంచభిర్మార్జయిత్వా ఓం అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి సోమ ఆయుష్మాత్ స ఓషధీభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి యజ్ఞాయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషాయుష్మంతం కరోమి బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణైరాయుష్మత్తేన త్వాయుషాయుష్మంతం కరోమి దేవాయుష్మంతస్తే మృదేనాయుష్మంతస్తేన త్వాయుషాయుష్మంతం కరోమి వాద్యం. ఓం కౌతుకదేవతాయై శ్రియై నమః ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం శ్రియై నమః ఆవాహయామి. ప్రణామా స్వాగత ప్రతిమా స్థాపనాభిముఖీకరణ ముద్రా ఓం శ్రాం హృదయాయ నమః. ఓం శ్రీం శిరసే స్వాహ ఓం శ్రూం శిఖాయై వషడ్. ఓం శ్రీం కవచాయ ఓం శ్రౌం నేత్రాభ్యాం వౌషడ్. శాస్త్రాయ భట్ పద్మముద్రాం ప్రదర్శయేత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.